ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నాకు చాలా హార్ట్ టచింగ్ విషయం ఏంటంటే వినీల గారు, షీఈ్ ఇన్స్పైరింగ్ బికాస్ ఈ సెల్ఫ్ లవ్ విమెన్కి ఉండదండి. పిల్లలు పుట్టాక అసలు ఇంతే మన లైఫ్ అని చాలామంది సరిపెట్టుకుంటారు, ఆ మాత్రం లావు రామా అని. అంటే నేను జీవితాంతం డైట్ చేయమని చెప్పట్లేదు కదా, నా నోరు అన్నీ పెద్ద పెద్దగా చేసి చెప్తున్నాను. కొన్ని రోజులు మీ నోరు కట్టేసుకుంటే, అంటే నేనేమి ఐఎమ్ నాట్ ఇంజెక్షన్స్ వేసుకొని ఏమీ తినకుండా తగ్గుతున్నారు. మీకు ఆకలే ఉండదు, మీ మజిల్ లాస్ అవుతూ ఉంటుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. నేను ఇందాక వచ్చేటప్పుడు కరణ్ జోహర్ పోస్టర్ చూశాను. ఈ బికేమ్ సో మీరు చాలా ఇన్స్పిరేషన్ రాధిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుని మీ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, యాక్చువల్గా మీరు ఇందాక చెప్పినట్టే సెల్ఫ్ లవ్ ఇదొకటి, మనం ఇలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఇలా ఉండాలని నాకు అసలు లేదు. స్టార్టింగ్ ఈ ఇష్యూ ఉండి నేను పెయిన్తో బాధపడుతున్నప్పుడు అనిపించింది నేను కరెక్ట్ చేసుకోవాలి. సో నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి అంటే కూడా నేను హెల్తీగా ఉండాలి. ఏమన్నా ఇంజెక్షన్స్, పౌడర్స్, ఇంకా మెడిసిన్స్ ఏమైనా రాసిచ్చారా? నేను యాక్చువల్గా సడన్గా వెయిట్ లాస్ అవుతే వీళ్ళకి ఏదో డిసీజ్ ఉంది, సన్నగా అయ్యారు అనే ఒక టాక్ వస్తుంది, ఆ మాట మనకెందుకని చెప్పేసి నేను వెయిట్ లాస్లో ఉన్నాను. స్పార్కిల్లో జాయిన్ అయ్యాను, వెనిలా మేడం డైట్ తీసుకుంటున్నానని అందరికీ చెప్పేశాను పబ్లిక్గా. ఏమన్నా అనుకోని వాట్ ఎవర్, ఐ డోంట్ నో, బట్ నేను చెప్పేశాను. చెప్తే వాళ్ళు అడిగారు. నాకు ఒక వయసు వచ్చి నాకు ఆయుష్ని పోసి మంచి ఆరోగ్యాన్ని, ఒక డిసిప్లిన్ నేర్పించిన, నాకు మంచి హెల్దీ డైట్ ఇచ్చి నా ఫ్యామిలీ మొత్తం ఒక మంచి వాతావరణంలో ఉన్నట్టు కారణం నా ఆరోగ్యం, నాకు ఆయుష్ అన్ని పోసిన మా వెన్నెల మేడం కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మనం మనసును చూడండి, శరీరాన్ని కాదని చెప్పి పుస్తకాలు రాసుకున్నా కూడా అందరికీ ఒక రిక్వైర్మెంట్ ఉంది ఇవాల్టి జనరేషన్లో. ఏంటంటే సన్నగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కళకళలాడాలి, చర్మం బాగుండాలి అని చెప్పి. వీటన్నిటికీ మూలం ఏమిటంటే మన డయట్. అందుకే ఈ సిరీస్ స్టార్ట్ చేసాము. డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అండ్ మోటివేషనల్ కోచ్ వినీల గారితో. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిజంగానే ఎవరో ఏదో చెప్తే మనం తినేసి తగ్గిపోతామా అని అనిపిస్తుంది కదా చాలామందికి. సో నేను కూడా స్వయంగా వినీల్ గారిని అడిగాను, ఏమండి మీరు ఈ డైట్ చెప్పి ఎవరైనా దాన్ని పాటించి తగ్గిన వాళ్ళు ఉన్నారా, బెటర్ అయిన వాళ్ళు ఉన్నారా, ప్లీజ్ ఒకళ్ళని తీసుకొస్తారని చెప్పి అటువంటి ఒక ఆవిడ క్లయింట్ని తీసుకొచ్చారు. లెట్స్ టాక్ టు హర్. రాధికని మనం రాధికతో మాట్లాడించి తను ఏం ఫాలో అయ్యారు, ఏం తప్పులు చేశారు, డైరెక్ట్ లైవ్ కేస్ స్టడీ. అఫ్ కోర్స్ వినీల గారు కూడా స్వయంగా లుకింగ్ గార్జియస్ యాజ్ ఆల్వేస్ మన సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. వెల్కమ్ వినీల గారు అండ్ రాధిక గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇక్కడ నాకు చాలా హార్ట్ టచింగ్ విషయం ఏంటంటే వినీల గారు, షీఈ్ ఇన్స్పైరింగ్ బికాస్ ఈ సెల్ఫ్ లవ్ విమెన్కి ఉండదండి. అంటే మనం బాగా అందంగా తయారవుతాం, పిల్లలు పుట్టాక ఎస్పెషలీ. పిల్లలు ఉన్నారు కదా మీకు? ఇద్దరు ఉన్నారు, బాబుకి 14 years, పాప 9 years. పిల్లలు పుట్టాక అసలు ఇంతే మన లైఫ్ అని చాలామంది సరిపెట్టుకుంటారు, ఆ మాత్రం లావు రామా అని. ఈ వెయిట్ లాస్, ఈ ఫిట్గా ఉండడం అన్నది అదొక ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ ఆల్సో. మెయిన్లీ హోమ్ మేకర్స్ అందరూ మీరు చూసుంటారు. అంటే యాటిట్యూడ్నల్లీ మనకెందుకు, మగవాళ్ళు కొంచెం వాళ్ళు అంటే వాళ్ళకి పొట్టలు పెరిగి అన్ని చేసి వాళ్ళు సెటిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు ఏమన్నా కొంచెం తేడా కొడితే దే టేక్ ఇమీడియట్ హెల్ప్. కానీ లేడీస్కి ఉండదు ఆ సపోర్ట్. అదే చెప్తున్నా, ఎందుకు సాధ్యం కాదు అంటే నేను జీవితాంతం డైట్ చేయమని చెప్పట్లేదు కదా, నా నోరు అన్నీ పెద్ద పెద్దగా చేసి చెప్తున్నాను. కొన్ని రోజులు మీ నోరు కట్టేసుకుంటే, అంటే నేనేమి ఐఎమ్ నాట్ స్టార్వింగ్ యూ. ఇప్పుడు మోన్జోరో, ఒజంపిక్ ఇవన్నీ ఇంజెక్షన్స్ వేసుకొని ఏమీ తినకుండా తగ్గుతున్నారు. మీకు ఆకలే ఉండదు, మీ మజిల్ లాస్ అవుతూ ఉంటది, ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటది, మొహం వాడిపోయి. నేను ఇందాక వచ్చేటప్పుడు కరణ్ జోహర్ పోస్టర్ చూశాను. హీ బికేమ్ ఓల్డ్. అసలు అతను ఎంత బాగుండేవాడు. కాఫీ విత్ కరణ్ అంటే మజిల్ లాస్, ఫ్యాట్ లాస్, వాటర్ లాస్
అసలు ఏది లాస్ అవుతుందో తెలియదు. అసలు మనం ఏమీ తినం అసలు ఆకలి అవ్వదు, వామిటింగ్స్. కొంతమంది ఏమన్నా కొంత తినగలరేమో కానీ, సో అలా తినకుండా అలా ఇంజెక్షన్స్ వాటికి పెట్టే బదులు మీ హెల్త్ మొత్తం నేను బాగు చేస్తున్నాను, మళ్ళీ మీరు అలా తినటం ఆపేసి ఫాస్ట్గా ఇంజెక్షన్స్ ఆపేయంగానే మీకు మళ్ళీ మీరు తినటం స్టార్ట్ చేయండి. జీవితాంతం తినకుండా అయితే ఉండరు కదా, అవును. మళ్ళీ తినటం స్టార్ట్ చేయంగానే మీరు పెరుగుతారు. కానీ వినీలా స్పార్కుల్లో ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఇట్. మీరు పెరిగినా నేనే తగ్గించుకుంటాను. ఐ ప్రామిస్ దట్ ఐ మెయింటైన్ యువర్ హెల్త్ అండ్ యువర్ వెయిట్. ఇది చాలా, దిస్ ఇస్ అ వెరీ అంటే వెరీ బిగ్ ప్రామిస్. యా, అండ్ ఆల్సో అంటే మీరు అలాగా మోటివేషన్ కూడా ఉంటుంది, ఎవరైనా మనని చూసుకుంటున్నారో మానిటర్ చేస్తారంటే కదా రాధిక. ఇప్పుడు నేను ఊరికే సలహా ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళి చేయండి అంటే 2 రోజులు చేస్తారు, 3వ రోజు మానేస్తారు. స్వప్న గారు అడిగారు అని చెప్తే మీరు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అప్ అయితే ఉండింది. ఇదైతే చెప్పాలి ఖచ్చితంగా. డెఫినెట్ గా కదా. సో మీరు చాలా ఇన్స్పిరేషన్ రాధిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుని మీ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, యాక్చువల్ గా మీరు ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ లవ్ ఇదొకటి, మనం ఇలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఇలా ఉండాలని నాకు అసలు లేదు. స్టార్టింగ్ ఈ ఇష్యూ ఉండి నేను పెయిన్తో బాధపడుతున్నప్పుడు అనిపించింది నేను కరెక్ట్ చేసుకోవాలి. సో సమ్ టైం నేను నా హెల్త్ కోసం తీసుకోవాలి, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి, అంటే కూడా నేను హెల్తీగా ఉండాలి. చాలామంది హోమ్ మేకర్స్ మిగిలింది తినడము, ఇన్ టైంలో తినకపోవడము, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇన్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం, ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ అవసరం. నేను రీసెంట్గా సూర్య ఒక జ్యోతిక గురించి జ్యోతిక కాదు, ఉమెన్ గురించి చెప్తున్నాడు. మెన్కి ఏదైతే కావాలో ఉమెన్కి కూడా తనకి కావాలి. తనకి ఒక పర్సనల్ టైం ఉంటుంది, తనకి జిమ్ టైం ఉంటుంది, తనకి హ్యాపీనెస్ ఉంటుంది, తనకి డైట్, ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి. సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలని అనుకుంటా అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, చూసాను నేను. వాళ్ళు మనం చేస్తే గొప్ప విషయం, వాళ్ళు చేయకపోయినా మనం చేసుకోవాలి. ఎవరు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి, మన లైఫ్ స్టైల్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా. చాలా మంది చేస్తున్నారు, అలా చేసిన వాళ్ళు స్లిమ్ గా ఫిట్ గా ఉంటున్నారు. చేయలేని వాళ్ళు, సెల్ఫ్ లవ్ లేని వాళ్ళు కరెక్ట్ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా కరెక్ట్గా చెప్పారు అది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను లావ్ అయిపోయాను అని నేను అబ్జర్వ్ చేసుకోలేదు, నేను వెయిట్ చూసుకోలేదు. నా టైలర్ అబ్జర్వ్ చేసింది, నీ బ్లౌజెస్ 11 ఉండే సైజ్ 14-15 లెంత్ పెడుతున్నా కూడా నీకు ఇంకా సరిపోవట్లే, చాలా బ్రాడ్గా అయిపోయినావు, నువ్వు చాలా మంచిగా అనిపించేది ట్రైల్ చేస్తే, సో నువ్వు వెయిట్ లాస్ అయితే బాగుంటుంది, ట్రై చేయి అంటే నేను అప్పుడు చూసుకున్నాను, అరే నేను ఇంతలా ఇలా అయిపోయినానా అని. అప్పటి వరకు నేను చెక్ చేసుకోలేదు రియల్ గా. చూడండి, ఒక హౌస్ వైఫ్ గా ఉండే ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఫ్యాక్టర్స్ కుదురుకుని ఆవిడ స్పందిస్తే ఇవాళ కావాల్సినట్టు షీ హస్ చేంజ్డ్ హర్సెల్ఫ్. మీ టైలర్ హ్యాపీ, మీ గైనకాలజిస్ట్ హ్యాపీ, మీ ఆయన హ్యాపీ. లేదు, నేను మాత్రం పీసీఓడి తగ్గిన దానికి హ్యాపీ. నాకు సన్నము, లావు ఇవన్నీ పక్కన పెట్టండి. ఎలాగో మీకు పిసిఓడి క్యూర్ అయింది అంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ బెటర్. అది క్యూర్ అవుతూ ఉన్నప్పుడు యూ విల్ గెట్ బెటర్ డెఫినెట్లీ. ఇవాళ మా హస్బెండ్ చాలా హ్యాపీగా నన్ను పంపించారు. టెస్టిమోనియల్కి వచ్చినప్పుడు నేను చెప్పకుండానే వచ్చాను, తన ఇంట్లో లేకుండా ఉంటే. ఇవాళ మాత్రం చాలా హ్యాపీగా చెప్పాడు, అన్నీ నీకు ఏమైతే బెనిఫిట్స్ అయ్యాయో అవి చెప్పేసేయి, అది ఖచ్చితంగా వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా రాధిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం పట్టించుకోవాలనే ఫస్ట్ మెసేజ్ వెళ్ళింది. సెకండ్ ఆఫ్ ఆల్ బేసికలీ సెకండ్ థింగ్, మీరు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అండర్లైన్ కండిషన్స్ వచ్చాయి నాకు, ఇప్పుడు నువ్వు వెయిట్ లాస్ అయ్యి ఏం చేయాలి, ఏంటి అంత అందంగా తయారవ్వాలంటే, అందం కోసం వెయిట్ లాస్ ఎవరన్నారన్నమాట, జోక్ గా ఫన్నీగా కూడా అన్నారు. అదే చెప్పాను ఇందాక మేడం తో, అదే నేను జాయిన్ అయింది కూడా వెయిట్ లాస్ కోసం కాదు, నా హెల్త్ ఇష్యూ కరెక్ట్ చేసుకోవడం కోసం అయ్యాను. అది నాకు కరెక్ట్ అయ్యింది, హ్యాపీ. నేను ఒక పూజకి వెళ్ళాలన్నా, ఒక ఊరికి వెళ్ళాలన్నా చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యేదాన్ని. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా ఉంటుంది వచ్చినప్పుడు సిచ్యువేషన్ అని తెలియదు, చాలా ఇబ్బంది పడేదాన్ని. స్టమక్ పెయిన్ తో చాలా ఇదిగా మూడ్ స్వింగ్స్ అయ్యేది, ఇలా చిరాకు, కోపము, ఆకలి, కళ్ళలో ఎంత సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఇస్ దేర్. అంటే బాగాలేకపోతే లోపల ఇవన్నీ అందులో బయటికి చెప్పుకునేవి కూడా కాదండి, నాకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతంకి వెయిట్ చేశాను, వస్తాదని లాస్ట్ కి టాబ్లెట్ యూజ్ చేసి నేను చేసుకోవాల్సి వచ్చింది పూజ.
చాలా లక్షణంగా హ్యాపీ తల్లి. హ్యాపీగా నేను డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు, నా ప్లాన్స్ అన్ని చేసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటాం కదండి అబండెన్స్, లక్ష్మి అంటే అమ్మవారు. అమ్మవారు అబండెన్స్ అంటారు, అంటే కేవలం ఐశ్వర్యం డబ్బు రూపంలో కాదు, ఆరోగ్యం కూడా ఐశ్వర్యమే. ఇక్కడ ఇంకొకటి ఏంటి చెప్పాలంటే, ఐశ్వర్యవంతుడు లక్కీ కాదు, ఆరోగ్యంగా ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు సొసైటీలో. ఏ డిసీజ్ లేకుండా హెల్దీగా ఉన్న వాళ్ళే నిజమైన ఐశ్వర్యవంతులు అనిపిస్తుంది ఫుల్గా. అసలు ఆవిడ ఒక మోటివేషనల్ స్టోరీ అండి నాకు అనిపిస్తుంది. అంతే కదమ్మా, అంతే, చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు, చాలా బాగా చెప్పారు. మీరు ఎంత నిజాయితీగా చెప్తున్నారో మీ కళ్ళు చెప్పేస్తున్నాయి ఆటోమేటిక్ గా. యాక్చువల్గా నేను బెనిఫిట్ పొందాను మేడం దగ్గర నుంచి, సో నేను నా ఫీలింగ్స్ ఇవి చెప్పాలి అని అనుకొని ఇక్కడి వరకు వచ్చి చెప్తున్నాను. నాలాగా ఇన్స్పైర్ అయ్యి ఎవరన్నా అట్లీస్ట్ ఏం ఇష్యూస్ లేకపోయినా మేడం చాలా టిప్స్ చెప్తున్నారు పీసీఓడి కోసం, కొన్ని రెసిపీస్ కూడా చెప్తున్నారు. అవి ఫాలో అయ్యి ఆ మెథడ్లో చేస్తే కూడా బాగుంటుంది. బిఫోర్ డైట్ జాయిన్ కాకముందు నేను చేద్దాంలే మేడం చెప్తున్నారు కదా, ఒక కప్పు రైస్ తీసుకోండి, ఒక కప్పు బీన్స్ కర్రీ, ఒక కప్పు నువ్వుల పొడి వేసుకొని క్యారెట్ కానీ ఇలా తీసుకోండి, బిఫోర్ 6 ఆపేయండి మీ మీల్, ఇలా చెప్తుంటే చెయ్యొచ్చు కదా, బాగుంది కదా అనుకున్నాను, కానీ చెయ్యలేకపోయినాను. మేడం డైట్లో స్టార్ట్ అయ్యాక స్ట్రిక్ట్గా టైం 5:30 అవుతుందా 6 అవుతుందా, ఎక్కడున్నా ఇంటికి రావాలి, వండుకోవాలి, తినాలి, ఫుడ్ ప్లేట్ పెట్టాలి. ముందు ఫస్ట్ అసలు ఆకలేసినప్పుడు మనం ఎక్కడ ఏది దొరికితే అది తినేస్తాం కదా. ఈ డైట్లో ఉండడం వల్ల మీకు ఏంటంటే ఆ జవాబుదారితనం ఉంది కాబట్టి కొంత మీరు ఆటోమేటిక్గా ప్యాక్ చేసుకుని బయలుదేరుతారు. నేను ఈ 2-3 ఎపిసోడ్స్ ఆవిడని కలిసిందే 1 month క్రితం కలిశాను ఫస్ట్ టైం నా జీవితంలోనే. అంతవరకు వెన్నెల గారంటే ఏదో యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసాం, ఏవో మధ్య మధ్యలో వివాదాలు అవి అయ్యాయి, అప్పుడు తెలుసు. కానీ నేను ఇప్పుడు చూసి ఎక్కడ అలర్ట్ అయిపోయానంటేనండి, నేను ఎప్పుడు ఆ హెల్దీ స్నాక్ ఆప్షన్స్ నా బ్యాగ్లో పెట్టుకునే బయలుదేరుతున్నాను. ఎప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు ఆకలేస్తుంది తెలియదు కదండి, అప్పుడు ఏం చేస్తాం, ఆపేసి అక్కడ ఓకే ఈ స్వీట్ షాప్ ఉందా, ఓ సమోసా పట్టరా బాబు అంటాం. మనం దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటాం అంటే, సమోసా ఉంది, బంగాళదుంప హెల్దీ, అందులో పైన ఫ్రెష్గా చేశాడు, బాగా వేడివేడిగా ఉంది, ఫ్రెష్ ఫుడేగా తింటున్నాను అనిపిస్తుంది. సో అక్కడి నుంచి స్లోగా అలాగే కదండి బిల్డ్ అవుతుంది. అంటే రోజు తినొద్దు కానీ అప్పుడప్పుడు తినొచ్చు, అప్పుడప్పుడు ఫన్ ఆఫ్ కోర్స్. కానీ నేను అనేది ఆత్రంగా ఆకలేసినప్పుడు అది ఆప్షన్ కాకూడదంట, ఇష్టంగా కావాల్సినప్పుడు ఆప్షన్ అవ్వచ్చు. కానీ ఆత్రంగా ఆకలేస్తే సమోసా కన్నా బజ్జీలు కొంచెం హెల్దీ, ఆయిల్ ఉంటది కానీ శనగపిండి కాబట్టి కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఈసారి మిరపకాయ బజ్జీలు తినమంటారు అయితే, నా ఫేవరెట్. అంతే. మా అత్తయ్య కీరా నేను తీసుకొచ్చి ఎవరు తినక పడేసేదాన్ని, ఫ్రిడ్జ్లో పెట్టిన రోజులు పెట్టి, నీ డైట్ ఏమో కానీ కీరాస్ చాలా తింటున్నావు, అసలు వేస్ట్ చేయట్లేదు అనేది. ఇప్పుడు అత్తయ్య చూసి మొత్తం ప్రౌడ్ అయిపోయారు కదా. అత్తయ్య ఇంకా చూడలేదు, మా మామయ్య నిన్న వచ్చారు, రాగానే ఏమైనా టెన్షన్ పెట్టుకున్నావా, ఎందుకు సన్నగా అయ్యావు అని అడిగారు. యాక్చువల్గా తనకి తెలియదు నేను డైట్ స్టార్ట్ చేశాను, తీసుకుంటున్నాను అని. బాగున్నానా, ఇలా ఉంటే బాగున్నానా, బిఫోర్ బాగున్నాను అంటే ఇలానే బాగున్నావు, స్టిల్ ఇంకా లావుగా కనిపిస్తున్నావు, ఇంకొంచెం దగ్గు అని చెప్పారు. మంచిగా మోటివేషన్ ఇచ్చారు. డెఫినెట్ గా మీరు ఐడియల్ వెయిట్ మీకు తెలుసు, మీ డాక్టర్ గారికి తెలుసు, వినీల్ గారికి తెలుసు. మీరు ఇప్పుడు బాగున్నారు, అప్పుడు కూడా బాగున్నారు, కానీ లోపల బాగాలేరు, ఇప్పుడు బాగున్నారు లోపలగా, అది మెయిన్ ఇంపార్టెంట్. సో వినీల్ గారు, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ రాధిక గారిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కన్విన్సింగ్ హర్ టు. నేను చెప్పాను ఏం కన్విన్స్ చేయలేదు, అడిగారు నన్ను ఎలా అంటే తనే ముందుకు వచ్చింది, నా ఛానల్లో ఇచ్చారు, సో నేను అడిగాను అప్పుడు. అదే అంటే మేము అడగంగానే మీరు, నాకేంటంటే నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ డౌట్ తోటే పిలిచా. ఏమనంటే ఏమిటి డైట్ టిప్స్ చెప్తే తగ్గిపోతారు అలాగా అని, అంత ఈజీయా అని. బట్ వెన్ ఐఎమ్ హియరింగ్ డెఫినెట్లీ ఐ థింక్ చాలా ఈజీనా 2 months లో ఇంత తగ్గొచ్చా అని నాకు హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కష్టం అనిపించింది, సో లైఫ్ స్టైల్ అలవాటు అయ్యాక ఇంత ఈజీగా నేను తగ్గాను, నేనేనా 11 kgs తగ్గింది. సమ్ టైమ్స్ నాకు నమ్మాలనిపించట్లేదు ఇంకా. రాధిక, చాలా మంది ఏమన్నారంటే, ఇప్పుడు వినీల గారు ఇచ్చింది తగ్గడానికి రెసిపీస్ ప్లస్ మీ డైట్ ప్లాన్, ఇన్ని క్యాలరీస్ తినండి, ఇలా తినండి అని చెప్పి, ఏమన్నా ఇంజెక్షన్స్, పౌడర్స్, ఇంకా మెడిసిన్స్ ఏమన్నా రాసిచ్చారా? అసలు ఏమీ బయట ఎవరో చెప్పారు అట్లా ఏమీ లేవు. నన్ను అడిగారు మా రిలేటివ్స్, నేను యాక్చువల్గా సడన్గా వెయిట్ లాస్ అవుతే వీళ్ళకి ఏదో డిసీజ్ ఉంది, సన్నగా అయ్యారు అనే ఒక టాక్ వస్తుంది, ఆ మాట మనకెందుకు అని చెప్పేసి నేను వెయిట్ లాస్లో ఉన్నాను, స్పార్కిల్లో జాయిన్ అయ్యాను, వెన్నెల మేడం డైట్ తీసుకుంటున్నానని అందరికీ చెప్పేశాను పబ్లిక్గా. ఏమన్నా అనుకోని వాట్ ఎవర్, ఐ డోంట్ నో, బట్ నేను చెప్పేశాను. చెప్తే వాళ్ళు అడిగారు ఏమైనా పౌడర్స్ ఇస్తారా, టాబ్లెట్స్ ఇస్తారా, మన ఫుడ్డేనా
కంప్లీట్ వేరేనా, మరి కొన్ని రెసిపీస్ మాకు షేర్ చేయొచ్చు కదా, మేము తగ్గుతాం కదా, ఇలా అడిగితే నేను చెప్పాను అలా ఉండదు, నాకు పిసిఓడి ఇష్యూ ఉంది, సో దాని రిలేటెడ్ ఉంటుంది, నా వెయిట్ నా బిఎంఐని చూసుకొని ఇస్తారు, మీరు తీసుకున్న ఉండదు రిజల్ట్ అని చెప్పాను. మేడం ఎలాంటి ఇంజెక్షన్స్, ఫస్ట్ నేను స్టార్ట్ అయిందే అది కనుక్కొని స్టార్ట్ అయ్యాను, ఏం పౌడర్స్, ఏం ఇంజెక్షన్స్, ఏం టాబ్లెట్స్ ఇవ్వరు. సమ్ డైట్స్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఇంత ఫుడ్డే తినండి, వీటితో పాటు ఈ విటమిన్స్ టాబ్లెట్స్ వేసుకోండి. ఇంకా టాబ్లెట్స్ ఎందుకు, మన ఫుడ్లో అన్ని విటమిన్స్ ఉంటాయి కదా. మేడం రీసెర్చ్ చేసి నిద్ర రావాలి, గుమ్మడి గింజలు, పిస్తా, గుప్పడి పిస్తా తినండి. డైట్లో గుప్పడి పిస్తాలు ఉంటాయా మేడం? ఎవరు ఉండవు. మీకు ఆకలిగా ఉంటాయి, నిద్ర పట్టకపోతే గుప్పడి పిస్తా తినండి, డేట్స్ తినండి, స్వీట్ కార్న్ తినండి, ఇలా చెప్పేది పల్లి పట్టి తినండి. అంటే స్వీట్ క్రేవింగ్స్ అఫ్ కోర్స్ ఉంటాయి కదండి. మీరు అంటే అంత అలవెన్స్ ఇచ్చారు కాబట్టి ఇది అందరికీ జనరంజకంగా ఉండే డైట్ ప్లాన్ అంటే ఇది. సమ్ అనిపించేది మన పెద్దలు ఇట్లా వామిటింగ్ వచ్చినట్టున్నా సొంటి కాఫీ తాగండి, హెడ్ ఏక్ ఉన్నా తగ్గుతుంది, ఇలాంటి రెసిపీస్ అన్ని మన ఇండియాలో మనకు అన్ని తెలిసి మనం కరెక్ట్ యూటిలైజ్ చేస్తలేము అనే ఒక బాధ ఉండేది నాకు సమ్ టైమ్స్. కొన్ని మేడం అవన్నీ రీసెర్చ్ చేసి మన ఫుడ్తోనే అన్ని కవర్ చేసుకోవచ్చు అని నేను టెస్టిమోనియల్స్ చూసాను మేడంవి. చాలా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, థైరాయిడ్ లెవెల్స్ తగ్గుతున్నాయి, పీరియడ్స్ రెగ్యులర్స్ వస్తున్నాయి, చాలా చాలా మంది ఇచ్చారు, చాలా మందివి చూశాను. సో నేను తీసుకోవాల్సిన డైట్ ఇదే కరెక్ట్, నేను వెయిట్ చేసైనా అమౌంట్ కట్టి తీసుకుంటాను అని డిసైడ్ అయ్యాను. నేను యాక్చువల్గా ఎప్పుడో ఆగస్ట్లో సంథింగ్ అలా లాస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి, మనీ లేక నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు జూలైలో ఇంత చక్కగా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. వినిల గారు చాలా అమేజింగ్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు. అంటే who are benefiting జస్ట్ from this. 11 kgs తగ్గాను మేడం దగ్గర. పెరుగు పచ్చడి ఆంటీ 40 kgs, ఇంకొకరు 20 kgs, 25 kgs. ఈరోజు గురు పౌర్ణమి కదా, నాకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు పంపించారు. పెరుగు పచ్చడి ఆంటీ అంటే పెరుగు పచ్చడి ఆంటీ, ఆవిడ పేరే పెరుగు పచ్చడి ఆంటీయా? గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా గురువు మీరే కాబట్టి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా పిల్లలకు కూడా గురువు మీరే. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ గురు పౌర్ణమికి నేను మీకు ఇలా ఎందుకు విష్ చేసి చెప్తున్నానంటే, చిన్నప్పుడు మాకు మా అమ్మ తర్వాత సెకండ్ గురువు మా టీచర్ గారు. ఆ తర్వాత నాకు ఒక వయసు వచ్చి నాకు ఆయుష్ని పోసి మంచి ఆరోగ్యాన్ని, ఒక డిసిప్లిన్ నేర్పించిన, నాకు మంచి హెల్దీ డైట్ ఇచ్చి నా ఫ్యామిలీ మొత్తం ఒక మంచి వాతావరణంలో ఉన్నట్టు అది కారణం నా ఆరోగ్యం, నాకు ఆయుష్ అన్ని పోసిన మా వెన్నెల మేడంకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. టోటల్ డిసిప్లిన్ గా ఉండి మంచి మీ స్టూడెంట్లు మీ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో సంతోషంగా పచ్చగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ అండి, వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ. టుడే ఐ గాట్ ఐ థింక్ 10 వాయిస్ నోట్స్. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండి నన్ను దీవిస్తారు. అంతే కదా, మీరు ఇచ్చిన ఒక పెద్ద ఒక మూల మాస్టర్ కి ఇచ్చేసారు టు హెల్త్ అండ్ హ్యాపీనెస్. నేను ఇచ్చే కీ డైట్ కాదండి, నేను తగ్గించేది ఒక ఎత్తు అయితే మెయింటైన్ చేపిస్తాను చూడండి తింటూ. దట్ ఈజ్ మై యాక్చువల్ కీ. అది అందరూ తెలుసుకుంటే డెఫినెట్ గా వెనిలా స్పార్కిల్ కి 3 months ఓకే తను చెప్పింది కళ్ళు మూసుకొని చేద్దాం అని వచ్చేయచ్చు. ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ ఇన్స్పైర్డ్ రాధిక మీ స్టోరీ విని అండ్ ఈ పెరుగుపచ్చడి ఆంటీ గారి ఆవిడ ఎక్స్పీరియన్స్ విని. సో విషింగ్ యూ హెల్త్, హ్యాపీనెస్. వినిల గారు చాలా యూ డూయింగ్ సమ్ అమేజింగ్ వర్క్ బికాస్ ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అఫ్ కోర్స్ మీకు అది మీరు ప్రొఫెషనల్గా మీ ప్యాషన్గా దాన్ని ఎంచుకున్నారు. చాలామందికి ఆరోగ్యాలు మౌలిక విషయాల్లో బాగుపడితే ఆ తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే మాట్లాడుతున్నామో అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం, ఏమేమి డిసీజెస్ వస్తాయి డైట్ దెబ్బతింటే అని చెప్పి. బట్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ రాధిక అండ్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ వినిల గారు. థ్యాంక్ యూ రాధిక అండ్ థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా అంటే వెయిట్ లాస్ అన్నది ఎంతవరకు అవసరం, మీ ఇంటర్నల్ ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలించుకుని డాక్టర్ సలహాలు తీసుకోండి. అట్ ద సేమ్ టైం డయట్, లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే.